అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్తో చర్చల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై ఈ రాత్రి జరగాల్సిన దాడులను నిలిపివేయాలని వారు చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలన్న షరతుతో లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించారని ట్రంప్ తెలిపారు. దాదాపు 4 రోజులకు పైగా ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియా యుద్ధం ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. పాకిస్తాన్ ఆ 2 దేశాల మధ్య సంధి కుదిర్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందేమో అన్న భయాందోళన మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో చర్చలు జరపడానికి ఒక డీల్కు రావడానికి గతంలో విధించిన గడువును మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రి నాశనం కావచ్చు, అది మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు అంటూ ఆయన చేసిన హెచ్చరికతో యుద్ధం ఖాయమని అందరూ భావించారు. అయితే పాకిస్తాన్ చేసిన ప్రత్యేక అభ్యర్థన మేరకు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 14 రోజుల పాటు దాడులను నిలిపివేస్తూ శాంతి చర్చలకు అవకాశం కల్పించారు. ఈ గడువు పొడిగింపు ఊరికే జరగలేదు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకోవాలనే షరతుపైనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజ్ ఫైర్ 2 వైపులా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రపోజల్ను పరిశీలించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. రానున్న 2 వారాల పాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మంత్రి అబ్బాస్ అరగ్జీ అధికారికంగా ప్రకటించారు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే తాము కూడా దాడులకు వెళ్లమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్తో సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని నౌకల రాకపోకలకు అనుమతిచ్చారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇలాంటి తరుణంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు, ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నెల 10న ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు మన ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం ఎలా తీసుకోవచ్చు మనం? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అంటే గత 3-4 రోజుల క్రితమే కూకటి వేళ్లతో తగిలిస్తాను, మొత్తం ఒక ప్రపంచం నుండి ఒక దేశం అనేది మాయమైపోతుంది ఇక అనే టైప్ లో మొత్తం వార్నింగ్ ఇచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా 2 వారాల పాటు తాత్కాలిక విరమణ ప్రకటించడంతో కాస్త ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా షాక్కు గురయ్యాయి. అయితే దీని వెనక ఏం జరిగింది, అసలు వాట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఒకసారి చూస్తే
ఇప్పటి వరకు అంటే నేరుగా ఈ రోజు వరకు 40 రోజుల పాటు ఈ ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ రెండు దేశాలు సంయుక్తంగా దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇరాన్ కూడా ఆ రెండు దేశాలను ఎదుర్కొనేందుకు ప్రతీకార దాడులు సైతం ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు 40 రోజుల పాటు సుమారు 40 రోజుల పాటు ఈ దేశాల మధ్య చాలా యుద్ధ వాతావరణం, ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. అదేవిధంగా దీని ప్రభావం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపై కూడా కనిపించింది. కానీ ఇటీవల మాత్రం ట్రంప్ ట్వీట్స్ చేస్తూ అంటే ఇరాన్తో పూర్తి స్థాయిలో ఇక క్షిపణులు దాడి చేయబోతున్నామని చెప్పడము, అదేవిధంగా ఇక ఇరాన్ పూర్తి స్థాయిలో మట్టు పెట్టేస్తానంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గడువును పెంచుకుంటూ కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే మిగిలిన దేశాలు కూడా దీనిపై పూర్తి స్థాయిలో స్పందించాయని చెప్పవచ్చు. అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క ఏదైతే యుద్ధ వాతావరణం ప్రారంభం సమయం నుండి కూడా శాంతి చర్చలతో సాగాలి అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పలుమార్లు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయో అదేవిధంగా ఇరాన్ కూడా వాటిని ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ ఉద్రిక్తతను తగ్గించేందుకు కాస్త పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందన్నది ప్రస్తుతం మనకు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, అదేవిధంగా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వీరిద్దరూ ఇరాన్ తన క్షిపణి దాడులను ఆపాలని, అదేవిధంగా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఏదైతే హార్మోజ్ జలసంధి సముద్ర మార్గాన్ని తెరవాలని కూడా ఇప్పటికే ఇరాన్ కోరడం జరిగింది. అదేవిధంగా ఈ పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఏదైతే అమెరికా నెక్స్ట్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య కాస్త సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిందని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతము ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వారు మొదలవగానే మొదటగా ఇరాన్ బాగా అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖమీన్ ను కోల్పోయింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్ అయినటువంటి సౌత్ పార్ట్ పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా కూడా ఎక్కువగా అనేక ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా ముడి చమురు రవాణాకు సంబంధించి ఇప్పుడు హార్మోజ్ జలసంధి అని ఎందుకు ఈ 2 వారాల పాటు తాత్కాలిక విరమణ ఇవ్వడమే కాకుండా దీనికి హార్మోజ్ జలసంధి మార్గాన్ని ఖచ్చితంగా తెరవాలి అనేటటువంటి మాటను ప్రతిసారి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ యొక్క సముద్ర మార్గం ద్వారా వచ్చేటటువంటి ముడి చమురు రవాణా అనేది ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంటే మన భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దౌత్య చర్చలతో భారతదేశపు జెండా ఉన్నటువంటి త్రివర్ణ పతాకం గల ప్రతి నౌక అక్కడి నుంచి క్షేమంగా దాటుకుంటూ వచ్చింది. ఇరాన్ కూడా దానికి సహకరించింది. కానీ మిగిలిన దేశాలన్నీ ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 వారాల పాటు తాత్కాలిక విరమణ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ హార్మోజ్ జలసంధిని ఖచ్చితంగా తెరవాలి, అక్కడ ఉన్నటువంటి నౌకలన్నింటినీ అనుమతించాలి అని చెప్పేసి అమెరికా కోరుతున్నటువంటి పరిస్థితి. 2 వారాల గడువు తర్వాత పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అదే నేను కూడా చెప్పబోతున్నాను మీకు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతము అమెరికా, ఇరాన్ ఈ రెండు ఒకే మాటపై ఉండి ప్రస్తుతము ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దౌత్య చర్చలతో ఇవి రెండు ఒకే మాట మీద ఉండి ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశం మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల మాట ప్రకారం ఈ 2 దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన, ఒకవేళ హార్మోజ్ సముద్ర మార్గాన్ని తెరిచిన ఇజ్రాయెల్ మాత్రం ఖచ్చితంగా దాడి చేసేటటువంటి అవకాశాలు ఇరాన్ పై ఉంటాయి అనేటటువంటి కోణంలో కూడా ఓవైపు చర్చ సాగుతుంది. అయితే ఈ కాల్పుల విరమణ తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఈ 2 వారాలు కాల్పుల విరమణ తర్వాత పరిస్థితి ముడి చమురు ఏదైతే ఈ యుద్ధాన్ని కూడా పూర్తిగా నిలిపివేసేటటువంటి కూడా అవకాశం ఉంది. ఎందుకనంటే పాకిస్తాన్ ఇరాన్ కు సంబంధించినటువంటి విదేశాంగ సంబంధించినటువంటి ఆ యొక్క ప్రజాప్రతినిధులను అంటే 2 రోజుల్లో పాకిస్తాన్ కు రావాలని దౌత్య చర్చలు పూర్తి స్థాయిలో జరిపేందుకు తాము సిద్ధమని కూడా పాకిస్తాన్ తెలిపింది. దీంతో ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు 2 రోజుల్లో పాకిస్తాన్ కు వెళ్ళనున్నారు. అక్కడ చర్చలు జరిగిన తర్వాత అసలు విషయాన్ని పాకిస్తాన్ ట్రంప్ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా
ఈ యుద్ధం ఆగిపోతుందా ఇంతటితో అనేటటువంటి చర్చలు కూడా ఓవైపు సాగుతున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పవచ్చు. ఏప్రిల్ 10వ తేదీన మాత్రం ఇరాన్ ప్రతినిధులను ముఖాముఖి ఫేస్ టు ఫేస్ చర్చలకు రావాలని చెప్పేసి ఇస్లామాబాద్ కు రావాలని పాకిస్తాన్ కోరడం జరిగింది. దీనికి ఇరాన్ కూడా సమ్మతించింది. అయితే ఈ చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఏ విధంగా ఎటువంటి ప్రకటన చేస్తారనేది మాత్రము మనం ఇప్పుడు చూడాల్సి ఉంది. రైట్ థ్యాంక్ యూ సలాం.